ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధానపు దినాన దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మనమందరం ఆన్లైన్ ద్వారా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అద్భుతమైన గడియలకై దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ప్రియులారా, నిశ్చయంగా ప్రభు తన వాగ్దానాలను మనందరి పట్ల చక్కగా నెరవేరుస్తున్నటువంటి నమ్మదగిన దేవుడు ఈ ఉదయ కాలశంలో మనకున్నాడు అన్న నమ్మకం, నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చింటుండగా ఈ పునరుద్ధానపు ఆరాధనతో మనమందరము మన దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన ఘనపరచాం, ప్రార్థన చేసుకున్నాం. మికిలి కనికరము కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మహాదేవుడు అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడైనటువంటి మా దేవుని మేము ఆరాధించడానికి, స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన గడిలకై నీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎన్నికలేని మానవుని పైన నీకున్న ప్రేమ కనికరం అంతటిని బట్టి మేమెంతో నాయన సంతసిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. కొందరైతే రథములను బట్టి, గుర్రములను బట్టి ఆనందపడుతున్నారు. కానీ మేమైతే మా దేవుడు మా కొరకు ప్రాణం పెట్టి మాకు పరలోకాన్ని సిద్ధపరిచి రక్షణను అనుగ్రహించి మమ్మల్ని విమోచించిన మా యేసయ్యను బట్టి మేము ఆనందిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతో కుటుంబాలలో ఇక్కట్టులు, ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా ప్రభువా, నీ చల్లని నీడ, నీ కాపుదల నీ బిడలకు నీవు ఇవ్వకపోయినట్లయితే మేము నశించిపోయేవారం. కొండలు తత్తరిలినా, మెట్టలు తత్తరిలినా నా కృప మిమ్మల్ని విడిచిపోదని సెలవిచ్చిన దేవుడు నీవు కనుక ఈ ఉదయకాల సమయంలో నిన్ను బట్టి మేము జయోత్సాహము చేయొచ్చున్నాం. మా దేవుని బట్టి మేము స్తుతిస్తా ఉన్నాం. మా దేవుని బట్టి నాయన మేము నిన్ను ఆరాధించడానికి మేమెంతో సంతసిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధన అంతా కూడా ప్రభు, మా పాటల్లో, మా వాక్య ధ్యానములో నీ సన్నిధిని, నీ కృపను కోరుతూ ఈ ఆరాధన అంతా కూడా నీకు మహిమార్థమై జరిగించుమని యేసు దివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో మహాదేవుడైనటువంటి మన దేవుణ్ణి ఆరాధిస్తూ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు అనే కీర్తన పాడుతూ దేవుని ఆరాధిస్తాం. 58 సాంగ్ నంబర్ మన పాటల పుస్తకంలోంచి పాడుకుందాం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. పరిశుద్ధాల కార్యములతో దర్శించదము శరణం శరణం. పరిశుద్ధాల కార్యములతో దర్శించదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. శ్రేష్ఠ ఈవులయుడ నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయుడ నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కత్వమైన
స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమా పూర్ణ పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమా పూర్ణ వ్యోమపీఠుడ స్వర్ణమయుడ పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్వర్గమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నింపుడు. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి అనుబడువాడ. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపి నన్ను రక్షించిన రక్షకుండ నాథ నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుండ నాథ నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిప్పుడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు సువార్తయ్య గారు ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రేజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ రీతిగా మేము సంఘముగా చేరుకొని తన్ని మీ యొక్క పాద సన్నిధిలో మొరపెట్టుటకు మాకిచ్చిన యొక్క అవకాశానికి దేవా, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఇది ఎంతో భారముగా కలిగినట్లే ప్రయాసం కార్యక్రమం దేవా. మీరు ఈ యొక్క కార్యక్రమం సాధించిన విధానం బట్టి కూడా మీకు వందనాలు. ఈ రీతిగానే ఈ యొక్క లాక్డౌన్ ఎన్ని రోజులు ఉందో అదే లాగున ముందుకు సాగే కృప అనుగ్రహించమని బతిమాలు తండ్రి. ముఖ్యంగా మీ యొక్క ఇప్పుడు మీ యొక్క శిరములు మా యొక్క శిరములు మీ పాద సన్నిధిలో ఉంచుకొని ఈ సమయాన్ని తండ్రి మేము ప్రార్థించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని కీర్తించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మరి ముఖ్యంగా ఇక్కడ చేరిన మేమందరం కూడా మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి అవకాశానికి, ఈ యొక్క శ్రేష్టమైన సమయానికి దేవా మీకు వెనలేని వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, సంఘాన్ని ఇంతవరకు మీరు కాచి కాపాడి కృపలో భద్రపరచి ఇంతవరకు సంఘాన్ని మీరు దీవించిన విధానం బట్టి స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. సంఘం తండ్రి
మీ ఆధీనంలో ఉంచిన సంఘం తండ్రి నలుమూలల తండ్రి వ్యాపించే కృప అనుగ్రహించని బట్టి మానుకొనిచున్నాం. సంఘాన్ని ప్రభా అభివృద్ధి పరచండి. సంఘంలో ముఖ్యంగా తండ్రి మా పక్కన ఒక స్థలం ఉంది ప్రభా, తప్పనిసరిగా అది సంఘానికి ఇస్తారనే ఒక ఉద్దేశంతో మేము అనుదినం ప్రార్థించున్నాం ప్రభా. ఎవరైతే సంఘంలో ఆ స్థలం యొక్క ఓనర్ ఉన్నారో ప్రభా, ఆయన యొక్క మనసు మార్చి ఆయనకు ఒక మంచి మారు మనసు అనేది అనుగ్రహించి తండ్రి సంఘానికి ఇచ్చే మంచి మనసును హృదయాన్ని కలగజేయాలని మేము సంఘముగా ప్రార్థించున్నాం. ఎందుకంటే అది మాకు ఎంతో ముఖ్యమైనది ప్రభా. ఎంతో శక్తి కలిగినగా మీ యొక్క సంఘానికి మేము ప్రార్థించున్నాం. తప్పనిసరిగా మీరు అనుగ్రహిస్తారని మేము బతిమాలుకొనుచున్నాం. దయల తండ్రి, మరి ముఖ్యంగా సంఘంలో ఎవరైనా అస్వస్థత అనారోగ్యం ఉన్నారో ప్రభా, ముఖ్యంగా పేరు వరుసను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ రక్తంతో ప్రోక్షించి వారికి మీ యొక్క సంపూర్ణ ఆరోగ్యమును సంపూర్ణ స్వస్థత చేకూర్చమని బతిమాలుకొనుచున్నాం. మరి ముఖ్యంగా సంఘంలో ప్రభా ఇరుకులో ఇబ్బందులో ఇక్కట్లో అప్పుల బాధలను వారికి ప్రార్థించున్నాం. వారి అన్ని మీ యేసు నామమున తొలగిపోవును గాక, నజరే యేసు నామమున జరుగును గాక. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ప్రభా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థించున్నాం. పేరు వరుసన పింకిని తండ్రి, లక్ష్మిని, సాగర శ్రీని, స్వీటిని జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభా. తగినటి సమయంలో బిడ్డలకు సాటి సహాయం అనుగ్రహించి ప్రభా మీ సంరక్షణలో బిడ్డలకు వివాహ కార్యం జరిపించని బతిమాలుకొనుచున్నాం. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీల కొరకు మేము ప్రార్థించున్నాం. గౌతమిని కొరకు ప్రార్థించున్నాం ప్రభా. ఉషా శ్రీ కొరకు ప్రార్థించున్నాం. రుక్మిణి రమేష్ కొరకు ప్రార్థించిన ప్రభా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు కుమార్తెలు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమన్నారు ప్రభా. వారికి సంపూర్ణ ఆరోగ్యమును సంపూర్ణ స్వస్థ చేకూర్చి ప్రభా సుఖమైనటువంటి ప్రసవ వేదన కలగజేయాలని బతిమాలుకొనుచున్నాం. దయల తండ్రి, తప్పనిసరిగా సుఖమైనటువంటి ప్రసవ వేదన కలగజేస్తారో ఆ నమ్మకం మాకు ఉంది ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, పోయిన శనివారం తండ్రి జాయ్ యొక్క ఎంగేజ్మెంట్ అయింది ప్రభా. ఆ కార్యక్రమం కూడా మీరు జరిపించిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. ఎంతో ఘనముగా జరిపించినారు, మీకు వందనాలు. జరగబోయే తండ్రి వివాహ కొరకు తండ్రి మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. అవును ప్రభా, నరుడు ఒంటరిగా ఉండుట ప్రభా మీకు తండ్రి మంచిది కాదని తగినట్టి సహాయం మీరు జాయ్ అనుగ్రహించినారు. అందులో బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రం ప్రభా. ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ప్రభా కాకుండా ప్రభా ఈ యొక్క లాక్డౌన్ విస్తరించి ప్రభా ఆ సమయం కొరకు మేము ఎదురు చూస్తూ ఆ వివాహం ఎంతో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైన వాక్యం సెలవిచ్చింది ప్రభా. ఆ కార్యక్రమం కూడా ప్రభా తొందరగా జయప్రదం చేయవాలని మేము బతిమాలుకొనుచున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఎంతోమంది ప్రభా ఈ యొక్క కార్యక్రమం చూచుచున్న ప్రభా వారి మధ్యలో మీరు ఉండండి. ఆ స్థలములో మీరుండి వారికి ప్రభా ఆ వాక్యం వినేటువంటి కృప వారికి అనుగ్రహించి, మరి ముఖ్యంగా ఈ యొక్క దాసుడు మీ వాక్యం ఇత్తుచుండగా ప్రభా మీ యొక్క తండ్రి శిలువ చాటున ఆయన మరుగుపరచి రెండంతల ఆత్మతోటి అభిషేకించి ప్రభా ఆయన నోటికి నోరయ్యి ఒక బూరగా తాకి ప్రభా ఆ వాక్యాన్ని ఎలా ఆయన విస్తరించి ఆయన మనసు ఉన్నట్టు కాక మీ యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటే కృప మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆ బిడ్డకు అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాను. ఎందుకనగా ఎప్పటికైనా ఎవరికైనా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేనిదే ఏది కూడా జరగదు ప్రభా. ఆ కార్యక్రమం ప్రభా మా హృదయంలో నాటండి, భద్రపరచండి. ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటే కృప మాకు అనుగ్రహించండి బతిమాలుకొనుచున్నాం ప్రభా. ఈ బిడ్డ వాక్యం ప్రభా ఏదైతే జరుగుతున్నదో ఆ కార్యక్రమం అంతటి మీరు నడిపించి ప్రభా అంతవరకు మీరే అధ్యక్షత వహించి ఘనత మహిమ ప్రభావం పొందవలని యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామమున అడిగి బతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ధన్యవాదాలు. పిల్లరా, ఈవేళ సంఘ అనౌన్స్మెంట్స్ని కూడా విన్నాం. ప్రియులు కృపానందం గారు మనకు అనౌన్స్మెంట్స్ని అందజేస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి శుభములు. ప్రియులారా, దేవుని కృపలో
మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ఈ ఆన్లైన్ సండే సర్వీస్లో మీరందరూ సిద్ధపడి మీ టీవీస్ దగ్గర లేదా ఐప్యాడ్స్ లేదా సెల్స్ దగ్గర దేవుని కోసము సిద్ధపడి ఉన్నారని భావిస్తున్నాం. మరి ప్రతి ఆదివారము ఉదయము 10:30 గంటలకు సండే సర్వీస్ ఓపెన్ అవుతుంది. దయచేసి గమనించాలని, అందరూ కూడా ఆ టయానికి వచ్చి దేవుని స్తుతించాలని మేము ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. ఈ పాండమిక్ యొక్క పరిస్థితుల్లో కూడా మరి ఆన్లైన్ ద్వారా పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని సంఘానికి అందిస్తున్నారు. జాయ్ ఎలియేజర్ కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. గత కొన్ని వారాల నుండి కుమారుడు మరి సంఘానికి మరి చక్కటి దైవ సందేశాన్ని ఇస్తున్నారు. జాయ్ ఇంకా మరి ఎదగాలని వాక్యంలో అనేక ఆత్మల కోసం ఆయన కృషి చేస్తుండగా జాయ్ కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. ప్రియులారా, మరి గతములో చాలా సంవత్సరాల నుండి కూడా వారి దశమ భాగాలను ఆన్లైన్లో మరి వారు సంఘానికి అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొంతమంది బ్రదర్ మాకు కూడా మరి అకౌంట్ నంబరు పంపినట్లయితే మేము కూడా మంత్లీ ఆఫరింగ్స్ ఆన్లైన్లో పంపించడానికి ప్రయత్నం చేస్తామని తెలిపినప్పుడు అట్టి సంఘ అకౌంట్ నంబర్ను మరి మెసేజ్తో పాటు స్క్రోలింగ్లో మరి ఉంటుంది. కాబట్టి గమనించండి, నోట్ చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఒక ప్రేయర్ రిక్వెస్ట్. బ్రదర్ కే సామ్సన్ గారు, వీరు ఎస్వి నగర్ ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. మిస్సెస్ షారా, మీకు ఐడియా ఉండవచ్చు బహుశా. ఆయన రీసెంట్గా అస్వస్థ కారణంగా కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో ఐసీయూలో ఉన్నట్లుగా మరి మెసేజ్లో పెట్టారు, ప్రేయర్ రిక్వెస్ట్ కోరినారు. కాబట్టి పాస్టర్ గారు, సంఘము మనమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. త్వరగా బ్రదర్ రికవర్ కావాలని ప్రార్థన చేద్దాం. ఇంకా మరి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, కొన్ని అస్వస్థతలకు మరి ఉన్నారో మనకైతే తెలియదు, కానీ సంఘం కోసం మనమందరం ప్రార్థన చేద్దాం. మన సంఘం కోసం, మన రాష్ట్రాల కోసం, ప్రత్యేకంగా మన దేశం యొక్క స్వస్థత కోసం మనం ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల కోసం కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మీరందరూ ప్రార్థన చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ప్రతిరోజు తిరిగి దేవుని మందిరంలో మనం కలుసుకునేంత వరకు మన గృహమే దేవుని మందిరముగా భావించి కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో సంఘాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారంలో బర్త్డేస్ కానీ వెడ్డింగ్ డేస్ ఉన్నట్లయితే వారి కోసం మరి పాస్టర్ గారు ఆన్లైన్లో మీకోసం ప్రార్థన చేస్తారు. మరి మీకు ముందుగానే అడ్వాన్స్గా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు తెలుసు జూన్లో చాలామంది బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ ఉన్నాయి. మరి కొన్ని పరిస్థితుల్లో ఈ విధంగా ఉన్నప్పటికీ మనము ఎట్టి పరిస్థితుల్లో భయపడవద్దు, నిర్లక్ష్యం కూడా వద్దు. మన జాగ్రత్తలను మనం వహిస్తూ దేవుని యెడల నమ్మకం ఉంచి మనం ముందుకు సాగుదాం. దేవుని చిత్తమైతే త్వరలో దేవుని మందిరం ఓపెన్ కావాలని, మనమందరం కలుసుకొని దేవుని స్తుతించాలని మనమందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లరా, దేవుని కృప ఎంత మోఘమైందో మనము గుర్తెరుగుతున్నాం. ఆయన కృప లేనిది మనం ముందుకు సాగలేం. ఈవేళ దేవుని కృప మనకి ఎంత అవసరమో చక్కని కీర్తన విందాం. సహోదరులు, మన ప్రియులు కృపానందం గారు ఒక ప్రత్యేకమైన పాట మన కొరకు పాడి వినిపిస్తారు.
చాలునయ్య నీ కృపా నా జీవితానికి, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. సాగిపోదునేసయ్యా సాగరాల ఎదురైనా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. మేఘాలలోనా మెరుపుంచినావు, మేఘాలలోనా మెరుపుంచినావు. త్యాగాలయందే మా అనురాగాలుంచినావు, త్యాగాలయందే మా అనురాగాలుంచినావు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమేతూతనంపి బాగుగా నిలిపావు. చాలునయ్య నీ కృపా నా జీవితానికి, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. సాగిపోదునేసయ్యా సాగరాల ఎదురైనా, చాలునయ్య నీ కృపా నా జీవితానికి. పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావు. ప్రతి నరుని జీవితాన ముల్లుంచినావు, ప్రతి నరుని జీవితాన ముల్లుంచినావు. వెరువక ప్రభువే ముల్ల కిరీటమా, వెరువక ప్రభువే ముల్ల కిరీటమా. లేదు మాకు నీ కృప ముల్లకు వేరుగా, చాలునయ్య నీ కృపా ఆ జీవితానికి, చాలునయ్య నీ కృపా ఈ జీవితానికి. సాగిపోదునేసయ్యా సాగరాల ఎదురైనా, చాలునై నీ కృపా నా జీవితానికి. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో చదవబడే పాఠ్య భాగము ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. ప్రియులు వైఎన్ ప్రభాకర్ గారు దేవుని వాక్యాన్ని మన కొరకు చదువుతారు. ప్రైజ్ లార్డ్. ఈ కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగముగా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చిప్పుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకంతో రోదనం చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చాను. గోనె కట్టు కొనినవాడు రాజగుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానము నాకు వచ్చనో అక్కడి ఉన్న యూదులు ఉపవాసము నుండి మహాదుఖంలోనూ ఏడుపులోనూ రోదనములోనూ మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేరి. ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా రాణి గొప్ప మనోవిచారం కలదై
మొర్దెకై కట్టుకొని ఉన్న గోనెపట్టు తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నట్టుకై అతని యొద్దకు వస్త్రములు పంపాను, కానీ అతడు వాటిని తీసుకొనలేదు. అప్పుడు ఎస్తేరు తను కనిపెట్టి ఉండుటకు రాజు నియమించిన షండులలో హాతాకు ఒకని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకున్నటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. హాతాకు రాజగుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దెకై యొద్దకు పోగా మొర్దెకై తనకు సంభవించినదంతయు యూదులకు నాశనం చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చదామని చెప్పి సొమ్ము మొత్తము ఇంతయనియు అతనికి తెలిపి వారిని సంహరించుటకై షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపం చేయుటకై అతని యొద్దకు పోవాలని చెప్పుమనియు దాన్ని అతనికి ఇచ్చాను. హాతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలు ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హాతాకునకు సెలవిచ్చిన ఇదేమనగా, పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండను ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకుడికి అందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనేను. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందు అని నీ మనసులో ఉంచుకొనవద్దని నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకొని చెప్పమనేను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట వ్యతిరిక్తముగా నేను రాజునింతకు ప్రవేశించుతును. నేను నశించిదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. We bring greetings in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను తీసుకుని వస్తున్నాం. May God of peace comfort us in these days. సమాధానకర్త అయినటువంటి దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించును గాక. May his word reign in our hearts today. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఏలికగా ఉండును గాక. May the Holy Spirit of God comfort us with great comfort. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు మనకు ఆదరణ ప్రసాదించును గాక. May we that are comforted comfort others with the comfort that we were comforted with. మరి ఏ ఆదరణకర్త మనల్ని ఆదరించాడు, ఆ ఆదరణను వేరే వారికి కూడా మనం అందిస్తూ ఆదరణను అందించే బిడ్డలంగా ఉందాం. We're looking from the book of Esther today. ఈ దినం ఎస్తేరు గ్రంథంలో నుంచి కొన్ని తలంపుల్ని చూద్దాం. We want to point out what God has done in and through the life of Esther. ఎస్తేరు జీవితంలో దేవుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగించాడో మనము గమనిద్దాం. I'm interested today in only one verse. ఈ దినం నేను ఒక వచనాన్ని మీకు బోధించాలని ఆశిస్తున్నాను. That will be my theme that would help all of us. ఈ దినము ముఖ్య అంశం అదే ఉంటుంది. ఆ యొక్క వచనాల నుంచి అనేక పాఠాలు మనం నేర్చుకోగలము. From verses 14 of 4th chapter of Esther, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనము, we find that scripture say, లేఖనాలు మనకి ఈ రీతిగా జ్ఞాపకం చేస్తున్నాయి. For if thou altogether holdeth thy peace at this time, then shall their enlargement and deliverance arise to the Jews from another place. But thou and thy father's house shall be destroyed. And who knoweth whether thou art come to the kingdom for such a time as this? 14వ వచనాన్ని చదువుకుందాం.
నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా యున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకుమని చెప్పుమనెను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for the word. ప్రభువా నీ వాక్యానికే వందనాలు. Lord, help us now to hear what the Spirit of the Lord is saying to us. ప్రభువా ఈ దినము నీవు మాతో ఏం మాట్లాడుతున్నావో వినగలిగిన చెవుల్ని మాకు అనుగ్రహించండి. Give us the hearts of understanding. అర్థం చేసుకోగలిగిన హృదయాల్ని మాకు ప్రసాదించండి. Lord, help us by the Holy Spirit both to preach and to hear. ప్రభువా పరిశుద్ధాత్మ ద్వారా బోధించడానికి ఆ రీతిగానే వినడానికి కూడా మాకు కృప దయచేయండి. For we bless you for what you're going to do for us today. ఈ దినము నీవు చేయబోయే కార్యాలను బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం. In Jesus' precious name. యేసు ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. In entirety of Scripture we find God uses His people however He wants to. మరి లేఖన భాగాలన్నిటిని మనము గమనించినట్లయితే దేవుడు తన ప్రజలను తనకిష్టం వచ్చినట్లుగా ఆయన వాడుకుంటూ ఉంటాడు. And friend, in the redemptive history that we find throughout the Scripture, God's plan and His purpose has never come to a halt. మరి దేవుని యొక్క విమోచన కార్యక్రమాన్ని మనము గమనించినట్లయితే ఆయన విమోచన కార్యక్రమం ఎన్నడూ కూడా సమాప్తి చేయబడలేదు. He's never paused and said, I will come and take care of business another time. మరి ఆయన ఎప్పుడు కూడా వచ్చి ఈ రక్షణ కార్యాన్ని తర్వాత చూసుకుందాంలే అని ఎప్పుడు చెప్పలేదు. God from the beginning had a perfect plan that He would send His beloved Son, the Lord Jesus Christ, for us. అనాది కాలం మొదలుకొని మరి యేసుక్రీస్తును తన కుమారుని విమోచనార్థమై పంపించాలన్న ప్రణాళిక ఆది కాండంలో నుంచి ఆయన కలిగి ఉంటున్నాడు. And friend, apart from the Lord Jesus Christ, there's no hope for us. మరి యేసుక్రీస్తు లేకపోయినట్లయితే మనకి నిరీక్షణే లేదు. Scripture doesn't emphasize much on the blessings and good things that come out. మరి లేఖనాల్లో ఆశీర్వాదాలు మంచి కార్యాలు మరి మేళ్లను గురించి ఎక్కువగా రాయలేదు. Though they are part of it, అవి ఆ లేఖన భాగాల్లో ఒక భాగమైనప్పటికీ కూడా Scripture always points to Calvary. మరి లేఖనాలు ఎప్పుడు కూడా కల్వరి శిలువ వైపుకు చూపిస్తున్నాయి. Scripture always point to the Redeemer, the Lord Jesus Christ. మరి లేఖనాలు ఎప్పుడు కూడా విమోచనకర్త అయిన యేసుక్రీస్తు వైపుకే చూపిస్తున్నాయి. Friend, we should not set our hearts concerning blessings and good things and good favors of life. మరి జీవితానికి కావాల్సిన అనేక మేళ్లు ఉపకారాలు ఆశీర్వాదాల కొరకు మనం ఎక్కువగా ఆశపడనక్కర్లేదు. Though they are good and they're profitable for us, అవి మనకు లాభదాయకమైనవి ఆశీర్వాదదాయకమైనప్పటికీ కూడా as long as you set your hearts in tune with Christ, మరి నీ జీవితంలో మరి క్రీస్తు మీద నీ మనస్సును ఏకాగ్రతను as ఉంచగలిగినట్లయితే long as you set your eyes to the aim of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వైపుకి నీ గురిని నీ గమ్యాన్ని నీ as ఉంచుకోగలిగినట్లయితే our purpose is drawn and constrained to the centrality of Christ, మరి క్రీస్తు నీకు కేంద్రముగా మరి సెంటర్ గా ఉండడానికి నీవు ఇష్టపడుచుకున్నట్లయితే friend, you lack no good thing in this ఈ life. లోకంలో నీవు ఎలాంటి కొరత ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోజాలవు. We have joy unspeakable, full of glory. మరి అర్థం కాని వర్ణనాతీతమైనటువంటి ఆనందంతో నీవు We have జీవించగలుగుతావు. enlargement of a great joy and great hope that reigns in our being. విశాలమైన ఆనందము సంతోషము సంతృప్తి నీ హృదయానికి దేవుడు నీ కుటుంబాలకు అందిస్తాడు. But if you're dismayed today, అయితే ఒకవేళ నువ్వు నిరాశలో ఉన్నట్లయితే if you're concerned about something other than the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు మీద నీ మనస్సు నుంచక ఇంకా వేరే వాటి విషయంలో తొందరపడుతూ ఉన్నట్లయితే friend, I urge you to listen to what Spirit of God is talking to ఈ us. దినం నేను నిన్ను బతిమాలుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు గమనించమని కోరుతున్నాను. In the darkest times of history, మరి చీకటి కలిగినటువంటి చరిత్రలో in the darkest times of the history of God's people Israel, ఇశ్రాయేలు ప్రజల యొక్క చీకటి కలిగినటువంటి కళలను గమనించినట్లయితే when all of a sudden a rule came to the town that they wanted to destroy the people of
of Israel, ఇశ్రాయేలు ప్రజల్ని హతమార్చాలని ఒక ప్రణాళిక కలిగినటువంటి ఆ కాలంలో the decree was passed. ఆ దినాల్లో ఒక మరి ఆజ్ఞ జారీ చేయబడ్డది. None stood for the cause that time. ఆ దినాల్లో ఎవరు కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు నిలబడిన వారు లేరు. There came a young woman. ఆ దినాన ఒక యవన మరి స్త్రీ ముందుకొచ్చింది. God purposed in his scripture to put as useful as she was. మరి ఆమెను ఒక ఉపయోగకరమైనటువంటి ఒక స్త్రీగా వాడుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. But I want to take something out of this scripture and study of scripture today. ఈ లేఖన భాగాల నుంచి కొంత పాఠాలని మనం నేర్చుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాను. This young lady took advantage of God's purpose. మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రణాళికను ఈ స్త్రీ యవన స్త్రీ మరి వాడుకోవడానికి ఇష్టపడినట్లుగా చూస్తున్నాం. We have developed a generation that don't take advantage of God's reality and God riches in the scripture. మరి లేఖనాల్లో మనం గమనించినట్లుగా ఎస్తేరు జీవితం వలె కాకుండా ఈ తరములో ఉన్నటువంటి చాలా మంది దేవుడు ఇచ్చిన అవకాశాలను వాడుకోలేకపోతున్నారు. Are you taking advantage of God's mere grace in your life? నీ దేవుడు నీకు అనుగ్రహించిన ఆయన కృపను నీవు ఈ దినం వాడుకోవడానికి సంసిద్ధపడుతూ ఉన్నావా? People live all their lives and on the deathbed they say, what have I accomplished? మన జీవితానంతటిని వ్యర్థపరచుకొని మనం మరణ పడకలో మనం అయ్యో నేను ఎందుకు నా జీవితాన్ని సరిగా వాడుకోలేదు అనుకుంటా. This is a young lady that fought for freedom. ఇదిగో ఒక స్వాతంత్రత కొరకు యవ్వన స్త్రీ మరి పోరాడినట్లుగా చూస్తున్నాం. This is a young lady that girded herself for the cause of God and his gospel. మరి దేవుని కొరకు స్వార్థ కొరకు నడుము బిగించుకున్న ఒక యవ్వన స్త్రీని మనం చూస్తున్నాం. This is a young lady that said, I do not care for my life. ఇదిగో నా జీవితం ఏమైనా పర్వాలేదు అని చెగించి త్యాగం చేయడానికి సిద్ధపడిన యవ్వన స్త్రీని She చూస్తున్నాం. went forth in the power of God. దేవుని యొక్క శక్తిలో ముందుకు సాగలిగింది. She went in the witness and the presence of God. దేవుని సన్నిధితో ఆమె ముందుకు సాగలిగింది. Though not once the word or the term God is found in the entirety of book of Esther. ఎస్తేరు గ్రంథం అంతట్లో కూడా దేవుడు అనే పదం ఒక్కసారి లేకపోయినప్పటికీ ఈ యవ్వన స్త్రీ దేవునితో నడవడానికి ఇష్టపడ్డది. See how advantage that she has taken concerning God and his favor. మరి దేవుని యొక్క దయను సంపాదించుకోవడానికి ఒక యవనస్తురాలు చేసిన కార్యాన్ని చూస్తున్నాం. Some people are living in these days, oh the churches are shut so I can do whatever I want to. చాలా మంది యవనస్తులు ఈ దినాలలో సంఘాలు మూయబడ్డాయి నేను ఏదైనా చేసుకుంటా నా టైం అంతా వేస్ట్ చేసుకుంటా అనుకుంటున్నారా? Many that live today they say I don't have to be God conscious in these days. ఈ దినాల్లో దేవుని గురించి అంత ఆలోచించాల్సిన అక్కర్లేదు అని అనుకుంటున్నావా? They say well nobody's talking about God anymore, let me just shut my mouth and sit quietly for a while. దేవుని గురించి ఎవరు మాట్లాడేవారు లేరు కనుక నేను నోరు మూసుకొని నా పని లేదో చేసుకుంటాను అనుకుంటున్నావా? But God friend is at work. దేవుడు పని చేస్తున్నాడు ప్రియులారా. If God is at work he will use any of us. మరి దేవుడు పని చేస్తున్నట్లయితే మనలో ఎవరినైనా వాడుకుంటాడు ఆయన. If you sit quiet and do nothing for God and his kingdom, God's going to put you aside and choose another person. దేవుని రాజ్యం కొరకు నీవు మౌనం వహించినట్లయితే దేవుడు నిన్ను ఒక ప్రక్కకు పెడతాడు వేరే వారిని వాడుకుంటాడు. Who is he that he should consider you? మరి ఆయన నిన్ను ఎన్నుకోవడానికి నీవు ఎలాంటి వాడో ఒకసారి ఆలోచన Are you చేసుకో. worthy? నీవు యోగ్యునివా? Are you somebody that bring a smile on his face? మరి ఆయన ముఖం మీదకి ఆనందాన్ని తెచ్చే బిడ్డవా? Or friend, why should he concern? ఆయన నిన్ను ఎందుకు ఎన్నుకోవాల్సిన But in అవసరం ఉంది. spite of all he has chosen you. అయినప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్న వాడై So ఉంటున్నాడు. this young lady took advantage. ఓ యవన స్త్రీ ఈ యొక్క అవకాశాన్ని తీసుకుంది. And then she has performed some of the greatest resolution work that remained for generations to come. మరి అనేక తరాలకు మరి గుర్తెరగలిగినటువంటి ఒక యోగ్యమైన కార్యాన్ని ఆమె చేయగలిగింది. When we think about Dr. B.R. Ambedkar, మరి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం ఆలోచన చేసినట్లయితే, he was one of the influential persons that has done a great effort for our country. మన దేశం కొరకు పోరాడినట్టు ఒక యోధునిగా మనం చూస్తున్నాం. We think about Jawaharlal Nehru. జవహర్లాల్ నెహ్రూని మనం We చూసినట్లయితే, think about a Gandhi. గాంధీని గురించి ఆలోచన He was చేసినట్లయితే, attributed as Mahatma Gandhi. ఆయనకు మహాత్మా అనే పేరు పెట్టబడ్డది. He didn't just become just overnight. మరి ఆయన ఒక రోజు మహాత్ముడు కాలేదు. Friend, he has given his life. ఆయన జీవితాన్ని మరి ఇచ్చి ఉంటున్నాడు. They died for the freedom. మరి వారు స్వాతంత్రత కొరకు వారి ప్రాణాల్ని దారపోశారు. Freedom is not free, friend. మరి స్వాతంత్రత ఊరికే ఉచితంగా వచ్చేది కాదు. Freedom is costly. మరి ఆ యొక్క స్వాతంత్రత ఖరీదుతో If కూడినటువంటిది. you don't die, you have no profit to reap. మరి నీవు మరణించకపోయినట్లయితే మరి పంటను కోయలేవు. If you don't give away your life and deny all the good things that you proclaim, friend, there is no fruit for your next generation. మరి వచ్చే తరం కొరకు మరి నీవు యోగ్యంగా ఉండాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. Oh, this young lady ended up in the courts of the king. మరి యవనస్తురాలు రాజు యొక్క సముఖంలోకి సన్నిధానంలోకి రాగలిగింది. The king Ahasuerus, మరి అహష్వేరోషు రాజు, under his ruling, she has ended up in his palace. మరి ఆయన యొక్క రాజ్యంలో ఆమె ఒక స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. Before we consider anything, I want to point out a plot that has taken place. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని గమనించినట్లయితే ఒక మరి ఊరి ఒడ్డబడినట్లుగా మనం A చూస్తున్నాం. catastrophe. ఒక విపత్తు ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోతున్నది. And friend, this catastrophe has always been in the course of history of the scripture. మరి లేఖనాల్లో గమనించినట్లయితే ప్రతిసారి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎవరో ఒకరు ముప్పును మరి తలంచి పెడుతున్నటువంటి We've స్థితిని already known చూస్తున్నాం. and we've shared that devil is at work. మరి సాతానుడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. In the first chapters of Genesis, we find the effective work of the devil. మరి సాతాను యొక్క మరి ఉచ్చును పన్నాగాన్ని మనం మొదటి తొలి అధ్యాయంలో చూస్తున్నాం. As long as I live, I remain and I understand and I realize that as long as sure as God is at work, devil is also at work. నాకు అర్థమైనంత మటుకు, నేను గుర్తెరిగినంత మటుకు ఎన్నాళ్ళైతే దేవుడు పని చేస్తుంటాడు అన్నాళ్ళు సాతాను కూడా పని చేస్తూనే To ఉంటుంది. destruct, to destroy. మరి పాడు చేయడానికి, వంచడానికి సిద్ధంగా ఉంటుంది. And friend, you and I should take advantage of God's will to rescue and to overcome the schemes of the evil one. మనమందరం కూడా దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో అపవాది తంత్రములను ఎదిరించే వారంగా ఉండాలి. The day came in Esther's life. She said, well, should I be quiet? ఎస్తేరు జీవితంలో ఒక గడియ వచ్చింది. ఆమె అంటుంది, నేను ఇప్పుడు మౌనంగా ఉండే సమయమా అంటుంది. Then Mordecai comes with the word. మొర్దెకాయ్ ఒక మాట తీసుకొని వస్తున్నాడు. In the 13th verse, he says, 13వ వచనాన్ని మనము గమనించినట్లయితే, మొర్దెకై ఎస్తెరుతో ఇట్లు ప్రత్యక్షం ఇచ్చి, రాజ నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. the plot here is, it's common for every person in this world to escape the trouble. మరి ప్రతి వ్యక్తి ఒక విపత్తు నుండి తప్పించుకోవడానికి మార్గం ఉంటుంది. And friend, we as fleshly people want to take advantage of escaping and running away from the battle. మరి శరీర సంబంధులముగా యుద్ధరంగం నుంచి పారిపోవడానికి మనం చాలా సార్లు ప్రయత్నాలు చేస్తుంటాం. But when the faithfulness of God's word, దేవుని యొక్క నమ్మదగినటువంటి మాటల్ని బట్టి, like Paul wrote to Timothy, he said, endure hardship, Timothy, he said. పౌలు తిమోతితో మాట్లాడుతూ మరి సైనికుని వలె శ్రమను అనుభవించు
అనుభవించు తిమోతి అని జ్ఞాపకం Endure చేశాడు. hardship as a good soldier of the cross. క్రీస్తు యొక్క శిలువ యోధునిగా శ్రమను అనుభవించు Think అంటున్నాడు. about Judas Iscariot. He hanged out with the Lord Jesus Christ. యూదా ఇస్కరియోతును గమనించినట్లయితే తప్పించుకొని నాణ్యాలు సంపాదించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. He stood with the Lord. He preached with the Lord. He witnessed with the Lord. మరి యేసుక్రీస్తుతో నడిచినవాడు, బోధించినవాడు, పని చేసినవాడు అంటున్నాడు. At the last hours of his life, he kissed the eternal door, and then he jumped into the eternal pit of hell. ఆయన చివరి గడియల్లో మరి ఆ యొక్క పరలోకపు తలుపును ముద్దు పెట్టుకొని ఆయన నరకములోకి దూకినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. It's not how well you start in this life, friend. ఈ లోకంలో నువ్వు ఎంత మంచిగా ఆరంభించబడ్డావు అన్నది ప్రాముఖ్యమైనది కాదు. It's very important how you finish the race. మరి ఈ పరుగు పందెంలో నువ్వే రీతిగా తుదముట్టించావు అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశం. But here comes the challenge. He said, you cannot escape just because you're in the court of the king. మరి రాజు యొక్క ఇంటిలో ఉన్నాను అనే భ్రమలో ఉండి నీవు తప్పించుకుంటావేమో అనుకుంటున్నావు ఎస్తేర్ అంటున్నాడు మొర్దెకై. Friend, the religion has always deceived people. మరి మతము చాలా మందిని వంచిస్తూ వచ్చింది. Traditions have always deceived people. మరి అనేకమైన ఆచారాలు మరి అనేకుల్ని వంచిస్తూ వచ్చాయి. Friend, wisdom of men has always fell short. మరి మానవుని యొక్క జ్ఞానం ఎప్పుడు కూడా దేవుని కంటే తక్కువైపోయి ఉంటున్నది. Consider economics. Economy, everyday stocks fall and rise. మరి ప్రతిసారి వ్యాపార రంగంలో మనం గమనించినట్లయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చులు తగ్గులు కనబడుతూనే ఉంటాయి. Nothing is permanent. ఏది కూడా స్థిరంగా లేదు. Nothing's everlasting. ఏది కూడా శాశ్వత కాలం ఉండదు. Everything is doubtful. ప్రతిదీ కూడా సందిగ్ధమైనటువంటిదే. Everything is always moving and changing. ప్రతిదీ కూడా మార్పు చెందుతూ ఉంటుంది. Everything is always been concernful concerning life. మరి మానవుడి జీవితానికి ప్రతి అంశము ఒక దిగ్భ్రాంతితో మరి ఆశ్చర్యజనితంగా ఉంటుంది. Only God is unmovable. దేవుడు మాత్రమే కదలకుండా ఉండేవాడు. Only God is unchanging. దేవుడు మాత్రమే మార్పు చెందని వాడు. His word remains forever. ఆయన మాటలు నిత్యము నిలకడగా ఉంటాయి. Grass withereth, but God's word remains forever, he said. గడ్డి ఎండును భూరాలును అయితే దేవుని వాక్యము నిరంతరము నిలుచును. The saint has written, he said, thy word is settled in heaven. మరి కీర్తనకారుడు అన్నట్లు ఆకాశమందు నీ వాక్యము స్థిరముగా స్థిరపరిచి ఉంటున్నావు. Friend, only God is the one who sits on the throne unmovable. ఆయన ఒక్కడే తన సింహాసనం మీద కూర్చొని కదల్చబడిన వాడిగా ఉంటున్నాడు. All the kings and queens and other noble men, their plans and their tactics change. మరి రాజుల యొక్క మంత్రుల యొక్క సలహాలు ఉద్దేశాలు మారుతూ ఉంటాయి. But God's plan never changes. దేవుని ప్రణాళిక ఎప్పుడు మార్పు చెందదు. Think about in all the scripture, the streak to the Lord Jesus Christ, has it ever changed? మరి దేవుని లేఖనాల్లో గమనించినట్లయితే యేసుక్రీస్తును చూపించే ఆ విషయాన్ని ఎక్కడైనా మార్చిండ్రా దేవుని వాక్యంలో? They wanted to change the plans. మరి లోకములో ఉన్నటువంటి ఈ యొక్క స్థితిగతిలో చూసినట్లయితే మార్చాలని They ఆశపడుతున్నారు. wanted to kill away, take away the power of becoming and producing the Lord Jesus Christ for us. మరి దేవుణ్ణి మరి మన కొరకు పని చేసే వారందరిని హతమార్చాలని ఆశపడ్డారు. Oh, but God never moved. దేవుడు ఎన్నడూ కదల్చబడడు. God never was shocked and surprised to see all that's going on. ఇలాంటి పరిస్థితులన్నిటిని విపత్తులన్నిటిని చూసి దేవుడు దిగ్భ్రాంతి చెందడు. Friend, are you concerned today? ఈ దినము నీవు కదిల్చబడుతున్నావా? You're wondering what will happen tomorrow? రేపు ఏం సంభవిస్తుందని భయము బాధ నీకుంటుందా? Somebody wrote like this. ఒక ఆయన ఈ రీతిగా రాశాడు. I don't know what holds tomorrow, రేపు ఏమి సంభవిస్తుందో నేను ఎరగను. but I know who holds my hand. అయితే నా చెయ్యిని ఎవరు పట్టుకున్నారో నేను ఎరుగుతాను. Friend, we are in the comforted area of life when you think about God and his spirit. దేవుని గురించి దేవుని ఆత్మను గురించి నీవు ఆలోచన చేసినట్లయితే ఎంతో భద్రకరమైన అనుభవాల్లో నీవు ఉంటున్నావు. This safety is not found in any other places. ఈ లోకములో ఎక్కడా లేని భద్రత దేవుని చేతుల్లోనే ఉన్నది. No power, no idol can produce this. ఏ విగ్రహము ఎవరు నీకు ఇవ్వలేనిది ఆయన ఇవ్వగలడు. This power comes from heaven. మరి ఈ శక్తి ఆకాశములో నుండి పరలోకం నుంచి వస్తుంది. May we
see the words of Joshua and say, as for me and my house, we will serve the Lord. యెహోషువ అన్నట్లుగా నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అంటున్నారు. Like Elijah said, choose ye this day whom you will stand for. ఏలియా అన్నట్లుగా ఈ దినాన ఎవరిని మీరు సేవిస్తారో ఈ దినం నిశ్చయించుకోండి అంటున్నాడు. He said, if you serve Baal, serve him, but if you serve the Lord, serve the Lord with all of your heart. మరి దేవుణ్ణి సేవిస్తారా, దేవుణ్ణి సేవించండి. బయలును సేవిస్తారా, బయలును సేవించండి. Immediately fire came from heaven. అకస్మాత్తుగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉంటున్నది. Friend, number one, I want to talk about the commitment of this young lady Esther. ఎస్తేరు యొక్క జీవితంలో ఆమె తీసుకున్న తీర్మానాల్ని చాలా విలువైనవిగా గమనించాలి. Very sadly, we find the scripture tell us that her parents were killed. ఆమె యొక్క తల్లిదండ్రులు మరి చాలా బాధాకరమైన అనుభవాల్లో చనిపోయారు. వారు They were being killed in an insurrection. మరి వారు ఆ యొక్క బబులోను యొక్క రాజ్యంలోకి వస్తున్న కాలంలో హతమార్చబడినట్లుగా చూస్తున్నాం. A young lady without a future, a hope, good hope for future. ఒక యవనస్తురాలు తల్లిదండ్రులు లేకుండా, నిరీక్షణ లేకుండా, భవిష్యత్తు లేకుండా ముందుకు సాగిన ఒక యవనస్తురాల్ని చూస్తున్నాం. But yet she has taken advantage in the lowest times of her life. తన జీవితంలో ఉన్న దౌర్భాగ్యమైనటువంటి కాలంలో ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. You may say, I have nobody. నాకు ఎవరు లేరు అని I'm a single person. నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను. Nobody cares for me. నా గురించి ఎవరు పట్టించుకోరు. There are no enough provisions in my life. నా ఇంట్లో అనేక వసతులు లేవు. But I tell you, there's a provider that is available for you. నీకు ఇవ్వగలిగినట్టు సమర్థత కలిగిన ఒక ఆయన ఉన్నాడు. His mercy never runs out, friend. ఆయన కనికరం ఎప్పుడు కూడా తరిగిపోదు స్నేహితుడా. He pours grace after grace every day. ఆయన కృప వెంబడి కృప ప్రతిదినం ఇచ్చేవాడు. Every morning we see his mercies new and afresh. ప్రతి ఉదయాన్నే ఆయన యొక్క కనికరము నూతనమైనదిగా వస్తుంది. Think about Pharaoh. Every morning you heard from the mouth of Moses saying, the Lord commands, let my people go. ప్రతి ఉదయాన్నే ఫరో దగ్గరికి దేవుని కనికరము మోసే మాటల ద్వారా మరి దేవుని యొక్క కనికరము ఫరోకు అందించబడింది. He brought the message. ప్రతి దినము దేవుని వర్తమానాన్ని విన్నాడు. He brought the word of God. దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు. He introduced God's mercies to Pharaoh. దేవుని యొక్క కనికరాన్ని కృపను మోసే ఫరోకు తీసుకొచ్చాడు. He got familiar with the God of wrath and God of grace. మరి దేవుని ఉగ్రతను అంతేకాకుండా కనికరము కలిగిన దేవుణ్ణి చూపించాడు ప్రతి దినము. He disobeyed every day. ప్రతి దినము తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. He didn't take advantage of God's mercies. దేవుని యొక్క కృపలను అందుకొని అవకాశంగా తీసుకోవచ్చు. He took lightly of God and his word. దేవుని యొక్క వాక్యాన్ని చులకనగా తీసుకున్నాడు. Oh, the 10th plague came on his life. 10వ తెగులు రానే వచ్చింది ప్రియులారా. Oh friend, that day was the sad day of the Egyptian history. మరి ఐగుప్తుల చరిత్రలో చాలా విషాదకరమైన దినం అది. Many fathers went away that day not knowing that they will be back. మరి తండ్రులు వెళ్ళారు, ఇక ఎన్నటికి రాకుండా వారు మరణించారు. Many moms have lost their sons that day. అనేక మంది తల్లులు ఆ దినము మరి వారి యొక్క ప్రథమ కుమారులను పోగొట్టుకున్నారు. Many have been passed away. ఎంతో మంది గతించిపోయారు. But guess what? He didn't listen. మరి వినడానికి He ఇష్టపడలేదు. didn't take advantage of God's mercies. దేవుని కనికరాన్ని కృపను అవకాశంగా తీసుకోలేదు. But you know what? He went back to avenge and fight against God. దేవునితోనే పోరాడడానికి పరుగులెత్తాడు ఫరో. Instead of committing himself to the Lord, దేవునికి తన్ను తాను అప్పగించుకునే దానికి బదులుగా, instead of how Esther responded and said, well, let me go in, let me perish if I perish. మరి ఎస్తేరు తీసుకున్న నిర్ణయంలాగా నేను నశిస్తాను అనే నిర్ణయము తీసుకోలేకపోయాడు. He took the entirety of the Egyptian army. మరి ఐగుప్తు సైన్యమంతటిని తీసుకొని వెళ్ళాడు. He went into the depths of the water, ఆ యొక్క సముద్రపు అగాధములోకి వెళ్ళిపోయాడు. where the Red Sea closed upon them and destroyed every last one of them. మరి అందులోన ప్రతి సైనికుని హతమార్చేంత లోతుకు ఫరో వారందరినీ What కూడా shame, నడిపించాడు. what disgrace upon a king. రాజుకు కలిగే సిగ్గు అవమానం ఎంత దౌర్భాగ్యమైనది. What a purposeless
king he became that ఒక day. నిరీక్షణ గురి లేని రాజుగా అయిపోయాడు. Oh friend, we need young people and as well as adults to be committed in this generation. ఈ తరములో మరి పెద్దలు, వృద్ధులు, మరి యవన బిడ్డలు మరి ఎక్కువగా నిర్ణయాలు తీసుకునే కాలం ఇది. We need young people that gird themselves and say, I am committed to God and His Word. యవన కాల మరి జీవితంలో దేవుని కొరకు నా నడుమును బిగించుకుంటానే యవన బిడ్డలు కావాలి. Friend, we need some young people who say that I will serve with the best capacity. నేను మంచి పనులతో మరి దేవుని కర్తవ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను. God does not make all people as preachers. అందరినీ బోధకులుగా ఆయన చేయడు. If you're an engineer, నీవు ఇంజనీర్ అయితే serve the best capacity in your engineering field. మరి నీ యొక్క ఇంజనీరింగ్ ఫీల్డ్ లో మంచి పని చేయడానికి సాధించు. Friend, if you're a mason, నీ ఒకవేళ మేస్త్రి అయితే serve in the best capacity of God given grace as a mason. మరి దేవుడు నీకు ఇచ్చిన కృపలో మంచి మేస్త్రిగా పని చేయి. If you're a mechanic, నీవు మెకానిక్ అయితే give God the due glory every day as you go to your shop. నీ యొక్క షాప్ వెళ్ళినప్పుడల్లా దేవునికి మహిమ చెల్లించు. Whatever you do, friend, do it for the glory of God, committing your life. నీ జీవితంలో ఎలాంటి పని చేయాల్సి వచ్చినా దేవుని మహిమార్థమై దేవుని కొరకు చేస్తున్నట్లుగా చేయి. If you're an adult or a older person, నీవు ఒకవేళ పెద్దవాడవైతే వృద్ధుడవైతే you may say, what's left in my life to do? నా జీవితంలో ఇంకా చేయగలిగిన పనేంటి అని అనొచ్చు. I wait for my deathbed, you might say. నేను ఇక మరణించడం కొరకు నేను మరణ పడకకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. Friend, let me tell you, as long as you have breath in your lungs, స్నేహితుడా, నీ లోపల ఊపిరున్నంత కాలము, as long as you're living, నీవు బ్రతుకుతున్నంత కాలము, as long as you have a place to bow your knee, మరి నీ యొక్క మరి మోకాళ్ళను వంచగలిగిన శక్తి సామర్థ్యత నీకు ఉన్నట్లయితే, as long as you have a head to bow at the King Jesus, యేసు చెంత తల నీకు ఉన్నట్లయితే వంచగలిగినంత కాలంలో give God His due glory in the last దేవునికి hours. చెందాల్సిన మహిమను ఆయనకు ఆరోపించు. Even in the last hours of your life, give all to the Lord. చిట్ట చివరి గడియల్లో కూడా నీవు అన్ని ఆయనకి Commit all of your works. నీ పనుల భారమంతా ఆయన మీద Commit మోపు. all of your plans. నీ యొక్క ప్రణాళికలన్నీ ఆయనకి ఇవ్వు. It was said in these days of pandemic, ఈ యొక్క కఠినమైనటువంటి పాండమిక్ కాలంలో, especially in the grades of 10th grade మరి 10వ తరగతి చదువుతున్నటువంటి బిడ్డల్ని మనం చూస్తున్నప్పుడు, and also intermediate, ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఉన్నారు. they say, well, what is our life going to be? మా జీవితం ఏమైతది అని అనొచ్చు. Because of the credentials that we get in the 10th and above grades, మరి 10వ తరగతి పై తరగతుల్లో మాకు వస్తున్నటువంటి ఈ యొక్క ఫలితాలు, that puts us in a place of economy and of work and of position in life. మరి ఆ యొక్క గ్రేడ్స్ ని బట్టే మేము ఉన్నత శిఖరాలకు చేరుకుంటాము అని అంటాం. Friend, we have always developed a heart for the community and the educational system. మనమందరం కూడా మరి మంచి చదువుకోవాలి, ఉద్యోగవంతులం కావాలి అనే భావోద్రేకాలు కలిగిన వారమే ఉంటున్నాం. This is the year that God has brought to our understanding that education system has also failed us. మరి ఈ యొక్క కరోనా కాలంలో మనకు అర్థమైంది ఏంటంటే మరి విద్యాభ్యాసం కూడా మరి ఎందుకు ఫలితం లేనిదిగా అయిపోయినట్లుగా మనకు అనిపిస్తుంది. It has become hopeless. మరి దినాల్లో మరి నిరీక్షణ లేనిదిగా I అయిపోతున్నది. tell you, as long as God is alive, మరి ఎన్నాళ్ళైతే దేవుడు సజీవుడుగా ఉంటున్నాడు, as long as He lives and reigns, ఆయన ఏలికగా ఉంటున్నాడు, if you are in His hand, ఆయన చేతుల్లో నీవు ఉన్నట్లయితే, if you're committed to Him, నీ జీవితం ఆయనకు అంకితం చేయడానికి సిద్ధపడితే, He will direct your path. ఆయనే నీ మార్గాల్ని He will take you to the great parts of this life to be used of Him. మరి దేవుని చేత వాడబడే ఉన్నత శిఖరాలకు దేవుడు నేను తీసుకుని He వెళ్తాను. will give you grace. He will give you mercy. ఆయన కనికరాన్ని కృపను నీకు ఇస్తాడు. What great commitment. ఎంత గొప్ప మరి ఒప్పుకోలు తన జీవితంలో కలిగి ఉంది. Think about Daniel. దానియేలు జీవితాన్ని తీసుకోండి. He committed his life. ఆయన జీవితాన్ని దేవునికి సమర్పించాడు. Just like Esther's parents died, Daniel's parents died in an insurrection. మరి ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు ఏ రీతిగా మరణించారో దానియేలు యొక్క తల్లిదండ్రులు కూడా మరణించారు. They captivated Daniel and his 3 friends. మరి దానియేలు
ఆయన యొక్క ముగ్గురు స్నేహితుల్ని బానిసలుగా తీసుకుని and they వెళ్ళారు. were brought into the foreign land. మరి వారి యొక్క పరదేశములోకి తీసుకుని They రాబడ్డారు. hated these boys. మరి ఈ యొక్క అబ్బాయిల్ని ద్వేషించిన దేశం అది. They ridiculed them. వారిని ఎగతాళి చేశారు. They always gave them hard time. మరి వారికి కఠినమైన గడియల్ని ఇచ్చారు. Friend, their childhood was gone. వారి యొక్క బాల్య దశ పాడైపోయింది. Their adulthood was gone. వారి యవ్వన కాలం కూడా పాడు No చేసేశారు. freedom, no joy, no tranquility. మరి వారి జీవితంలో స్వేచ్ఛ లేదు, స్వాతంత్రత లేదు, సమాధానం లేని కాలంలో వారు జీవించారు. Oh friend, what a discouraging moments of his life. మరి వారి జీవితంలో ఎంత నిరాశ నిస్పృహతో కూడిన జీవితాలు But ఉంటున్నాయి. the best place he found, మరి వారికి కలిగినటువంటి మంచి స్థలం ఏదో తెలుసా? they looked to the ruined walls of Jerusalem and they prayed every day. ఓ ఆ యెరూషలేము పాడైపోయిన గోడల వైపుకు ప్రతిదినము కళ్ళెత్తి ప్రార్థించేవారు. You may say, I want good things in my childhood and adulthood. నా యొక్క బాల్య దశ, నా యవ్వన కాలంలో మంచి జీవితం కావాలని You ఆశపడుతున్నావా? may say, I want good money, good popularity. మంచి పేరు, మంచి ధనధాన్యాలు కావాలని ఆశపడుతున్నావా? Oh friend, we need to be committed today. మరి ఈ దినము నీ జీవితాన్ని దేవునికి We సమర్పించుకోవాలి. need to be committed wholeheartedly. నీ జీవితం అంతటితో, నీ మనసంతటితో ఆయన మీద నువ్వు ఉంచాలి. Daniel, it was written, he purposed in his heart that he would not defile himself. దానియేలు గురించి రాయబడిన లేఖనము, దానియేలు తన హృదయంలో నిశ్చయించుకున్నాడు. Same thing happened in Joseph's life. యోసేపు జీవితంలో కూడా అలాంటిదే But సంభవించింది. God honored it. మరి దేవుడు దాన్ని గౌరవించి ఉంటున్నాడు. Though his brothers meant it for evil, God meant it for good. మరి తన యొక్క సహోదరులందరూ మరి చెడు గురించి ఆలోచించినప్పటికీ దేవుడు తన మేలు కొరకు When ఆలోచించాడు. they were committed, మరి ఎప్పుడైతే వారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించారు, in the lion's den, God was there. మరి ఆ యొక్క సింహపు బోన్లో దేవుడు ఉన్నాడు. In the fiery furnace, we see God was present. ఆ యొక్క అగ్ని జ్వాలలో దేవుని సన్నిధిని వారు చూడగలిగారు. We saw the fourth man standing with the other three boys. ఆ ముగ్గురు అబ్బాయిలతో పాటు నాలుగో వ్యక్తిగా ఆయనే కనబడ్డాడు. Did we not see in the life of David that he stood before that giant Goliath? మనము దావీదు యొక్క జీవితంలో చూడమా, గొలియాతు ఎదుట దావీదు నిలబడ్డాడు. He said, is there not a cause for me to fight? ఇదిగో పోరాడడానికి ఒక శక్తి, ఒక బలము నాకు లేదా అని He అడిగాడు. said, who is that defiant man ridiculing God and his word? సున్నతి లేని వీడెవడు నా దేవుణ్ణి దూషించడానికి అని అన్నాడు. Uncircumcised Philistine would curse the armies of God. మరి ఈ యొక్క సున్నతి లేని ఫిలిష్యుడు సైన్యములకు అధిపతికి యెహోవాను ద్వేషించడమా అని అన్నాడు. Friend, where are the young men in this generation? ఓ ఈ తరములో యవనస్తులారా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? I say, God, help us to be committed in this generation. ఓ ఈ తరములో దేవా నేను నీ కొరకు పట్టుదల కలిగి జీవిస్తాను అని Oh friend, కావాలి we only read in history about Ambedkar and Nehru and Gandhi. మరి ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లుగా అంబేద్కర్ గారి గురించి, నెహ్రూని మరి గాంధీని గురించి మనం ప్రస్తావించాం. Who is going to create today's history? ఈ దినపు చరిత్రను ఎవరు సాధించి పెడతారు? Friend, if you cannot guard yourself, our nation is going to be in trouble. ఇదిగో ఈ దినాన నీ నడుమును నీవు బిగించుకోకపోతే మన దేశం పాడైపోతుంది. If you're not going to guard yourself tonight and today, your home will be in trouble. నీ యొక్క నడుమును నీవు బిగించుకోకపోతే నీ కుటుంబం పాడైపోతుంది. The waves and the seas and the tempest will fall and destroy you. ఇదిగో ఈ తుఫానులు, ఈ యొక్క భయంకరమైన గందఘోరము నీ జీవితాన్ని పాడు చేస్తుంది. Oh, the pandemic of fear will destroy you. నీ జీవితంలో అనేక రకాలైన భయాలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. But for them that are stable, God is their refuge. ఎవరైతే నిలకడగా నిలబడతారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. She was committed. ఆమె తన జీవితాన్ని దేవునికి Not only సమర్పించింది. committed, she was concerned, we find. మరి ఆమె దేవునికి సమర్పించుకోవడమే కాదు కానీ తనకున్నటువంటి పరిస్థితుల గురించి బాధ్యత కలిగి జీవించింది. What was she concerned about? దేని గురించి బాధ్యత తీసుకుంది? Let's find in the very next verses. ఆ మరుసటి వచనాన్ని గమనిద్దాం. In the 16th verse, she says, 16వ వచనంలో ఆమె ఇలా అంటూ ఉన్నది, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగాను నేను రాజునొద్దకు ప్రవేశించుదును.
We find here the scripture tell us that she has been concerning about her people. తన ప్రజలను గురించిన భారము బాధ్యత కలిగినటువంటి స్త్రీగా చూస్తున్నాం. Friend, we're talking about two different schemes, and one that Israelites are being destroyed. ఒకవైపున ఇశ్రాయేలు ప్రజల్ని మరి వంచించిన అనుభవాన్ని చూస్తున్నాం. And then we see there will no future be for the people of Jews. మరి తర్వాత యూదులకు మరి జీవించడానికి ఒక అవకాశమే లేకుండా అయిపోతుంది. Friend, we will not have the Lord Jesus Christ if it was that they destroyed the people of Israel. ఇశ్రాయేలు ప్రజల్ని మరి వారు హతమార్చినట్లయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో నుంచి ఉద్భవించేవాడు కాదు. Friend, I am thankful today for the land of Israel. మరి ఇశ్రాయేలు దేశాన్ని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. Like it was said in the scripture of Psalm, we find that pray for Israel. మరి కీర్తనకారుడు అన్నట్లు యెరూషలేము గురించి ప్రార్థించండి అని అంటున్నాడు. Pray for the peace and salvation of Israel. ఇశ్రాయేలుకు సమాధానం కొరకు రక్షణ కొరకు Do ప్రార్థించండి. you know that we are debtors to Israel? మనమందరం కూడా ఇశ్రాయేలు ప్రజలకు రుణపడి ఉన్నామని మీకు తెలుసా? You may say, how? ఏ రీతిగా అనొచ్చు? If it wasn't for Israel, we wouldn't have the Lord Jesus Christ. మరి ఇశ్రాయేలు ప్రజలే లేకపోతే యేసుక్రీస్తు వారి నుంచి ఉద్భవించేవాడు కాదు. Scriptures say he came to his own and they disobeyed. They put him away. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు. But friend, for that reason he has turned his face from Israel toward the heathens like us. అందును బట్టి ఆయన ఇశ్రాయేలు నుంచి తన ముఖము తిప్పి అన్యులమైన మనత్తుకు ఆయన తిరిగిట్టున్నాడు. If it wasn't for Israel, we wouldn't have scripture. ఆ ఇశ్రాయేలు ప్రజలే లేకపోతే లేఖనాలే లేవు. Prophets were Israelites. మరి ప్రవక్తలందరూ ఇశ్రాయేలే. Friend, priests were come from Israel. మరి యాజకులందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలే. People that wrote the scribes are of Israel. మరి రాసిన శాస్త్రులందరూ కూడా ఇశ్రాయేలు We ప్రజలే. wouldn't have this completed written word of God if it wasn't for మరి Israelites. ఇశ్రాయేలు ప్రజలము దేశము లేకపోతే ఈ లేఖన సంపూర్ణమైన లేఖనం మనకు ఉండేది God కాదు. loved Israel. దేవుడు ఇశ్రాయేలుని He had ప్రేమించినవాడు. made an everlasting covenant with the man, the father of the nations, Abraham. మరి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానానికి తోడుగా ఉంటాను. So friend, we find as the situations go drop in the time of Esther, Esther stood with concern. మరి ఎస్తేరు బాధ్యతతో భారముతో తనకున్న పరిస్థితుల్లో బాధ్యత కలిగిన స్త్రీగా ఉండగలిగింది. You know what the saddest thing that we're looking at in this world? ఈ లోకంలో మనం ఎలాంటి విషాదకరమైన విషయాన్ని చూస్తున్నాం తెలుసా? They say, I don't have to worry about my neighbor. నా పొరుగువారి గురించి నేను ఆలోచించాల్సిన అక్కర్లేదు. They say, I don't have to worry and I can't give anything for my nation. నా దేశం కొరకు నేనేమి ఇవ్వగలను అని అంటాం. We have developed an attitude of unconcernedness concerning our life. భారము లేనటువంటి జీవితాల్ని మనం జీవిస్తున్నాం. They have developed an attitude concerning home. They say, I don't have to take care of my home. మరి కొంతమంది వారికి ఇళ్ళ గురించే బాధ్యత తీసుకుని నా గురించి వాళ్ళే చూసుకుంటారులేండి అని Friend, అంటారు. there is no concern that is seen and visible in this generation. ఈ తరములో భారము లేనటువంటి మరి ప్రజలను మనము చూస్తున్నాం. But I tell you, there's a great God who's concerned about his people. మరి దేవదేవుడు మన గురించి బాధ్యత కలిగిన వాడై If ఉంటున్నాడు. God didn't consider you, you wouldn't be sitting here today. మరి ఈ దినము నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు అంటే ఆయన నిన్ను ఆలోచించాడు, నిన్ను గమనించాడు కనుకనే ఆయన వాక్యాన్ని The way and the వింటున్నావు. place you are in your life today because God is considerate of you. దేవుడు నీ గురించి ఆలోచించాడు, ప్రణాళిక వేశాడు కనుకనే. And friend, how dare you and I sit and now be calm and not do anything for God's kingdom? దేవుని రాజ్యం కొరకు మౌనంగా నీవేం మాట్లాడకుండా నీవేలా ఉండగలవు? Oh friend, she brought the word to Mordecai, who said, let us fast. మరి మొర్దెకైకి ఒక వర్తమానం పంపించింది, ఉపవాసం ఉందాము అనే వర్తమానాన్ని She said పంపించింది. day and night we'll sit fasting in the presence of the ఇదిగో Lord. ఉదయము రాత్రి ఉపవాసముతో దేవుని సన్నిధిలో మేము కూర్చుంటామని She అన్నది. understood that it won't take the power of Mordecai and me as a queen, but it should take the divine power of God to change the mind of the king. మరి రాణిగా నా బలము మొర్దెకై బలము సరిపోతదిలే అని కూర్చోలేదు కానీ దేవుని బలము కొరకు దేవుని సన్నిధానంలో కూర్చోడానికి Friend, when was the ఇష్టపడ్డది. last time we said it is not by my might and my power and my intellect, but it by the grace of God
can we perform anything? మన జీవితంలో మనం ఇలా అనగలిగామా, నా బలము చేత నా శక్తి చేత కాక దేవుని బలం వలన ఇదంతా కూడా సాధ్యమని నీవెప్పుడు చిట్ట చివరిసారి చెప్పావు. Scripture says, not by my might, not by my strength, but by my grace, but by my power, saith the Lord. ఇదిగో శక్తి వలన కాదు, బలం వలన కాదు, కానీ నా ఆత్మ ద్వారానే దీన్ని చేస్తానని ప్రభు సెలవీయలేదా? May that be our reality in these days. ఈ దినాలు అది మన జీవితంలో వాస్తవంగా ఉండాలని ఆశిస్తా Be ఉన్నాను. concerned, people, be concerned about others. వేరే వారి గురించి బాధ్యత తీసుకుంది. Be concerned about our nation. మన దేశం గురించి బాధ్యత There తీసుకోవాలి. are millions that are dying every day. ప్రతి దినము వేల కొలది ప్రజలు నశించిపోతున్నారు. Friends and families are being vanished. మరి అనేక కుటుంబాలు లేకుండా అయిపోతున్నాయి. Many that have been destroyed already. మరి తమ జీవితాలను ఎంతో మంది పాడు చేసుకున్నారు ఇప్పటికే. Many have been deceived by the schemes of the evil one. అపవాది తంత్రాల చేత ఇప్పటికే వంచించబడి ఉంటున్నారు. Friend, if you can't be that change, if you can't be that hope for this generation, who will be? మరి నీవే ఈ తరానికి నిరీక్షణ ఇవ్వలేకపోయినట్లయితే ఎవరు ఈ తరానికి నిరీక్షణ ఇవ్వగలరు? Friend, that's my desire, that I want to give all of my being for the cause of the gospel. మరి శుభవర్తమానం కొరకు నా జీవితం అంతటిని త్యాగం చేయాలన్నది నా దృక్పథం, నా యొక్క ధ్యేయమైనది. She brought them to repentance. అందరూ కూడా పశ్చాత్తాపడేటట్లు చూసింది. Stopping to eat is the symbol of losing all the mere pleasures of life. ఆ ఆహారాన్ని తినకుండా ఉండడము అంటే తన ఆనందాన్ని కాదు అనుకోవడానికి ఇష్టపడింది. Let me tell you, God is so delighted when it comes to that kind of attitude concerning life. జీవితంలో అలాంటి అనుభవంలోకి మనం ఎప్పుడైతే వస్తామో దేవునికి మహదానందం కలుగుతుంది. God is delighted at repentance. దేవుడు మార్పు చూసినప్పుడు చాలా సంతోషపడతాడు. God is delighted at brokenness. దేవుడు విరిగి నలిగిన హృదయం చూసినప్పుడు చాలా ఆనందపడతాడు. God will receive them. God will be delighted in their life. వారి జీవితాలను చూసి దేవుడు బహుగా సంతోషిస్తాడు. When was the last time you said, I don't want to eat? నీవు చిట్ట చివరిసారిగా ఎప్పుడు చెప్పావు నేను ఆహారాన్ని తినను అని? When was the last time you said, let me watch and pray all night? రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థిస్తాను అని ఎప్పుడు చెప్పావు? When was the last time you said, I will sit in the presence of the Lord and I'll dedicate the whole day for God's presence and ఈ glory? దినమంతా కూడా నేను దేవునితో గడుపుతాను, దేవునితో నా యొక్క మనవిని ఆయనకు వినిపిస్తాను అని నీ ఎప్పుడు చిట్ట చివరిసారి చెప్పావు? When was the last time you said, I will give my whole being for the Lord? దేవుని కొరకు నా జీవితం అంతటిని ఇస్తానని నీవెప్పుడు చెప్పగలిగావు? In the day of Jonah, యోనా కాలంలో when Jonah said, they will not repent, Lord. యోనా అంటున్నాడు, ప్రభువా వీరెప్పుడు మార్పు చెందరు అన్నప్పుడు, These Ninevites are very stubborn. మరి నినివే ప్రజలు చాలా మొండివారు. And he said, you should bring the judgment imminently upon them. వారి మీదకి నీ యొక్క ఉగ్రత వెనువెంటనే రావాలి ప్రభువా. But look at the heart of the Lord concerning the people of Nineveh. దేవుడు నినివే ప్రజల యొక్క హృదయాలను చూసినప్పుడు ఎలా ఆయన ప్రతిస్పందించాడో చూడండి. When Ninevites heard the word of Jonah, యోనా యొక్క స్వరాన్ని వారు ఎప్పుడైతే విన్నారో immediately the king ordered to bring sackcloth and ashes. మరి రాజు ఆజ్ఞాపించాడు అందరూ గోనె పట్ట వస్త్రాలను ధరించుకోవాలని జ్ఞాపకం And చేశాడు. they put ashes on their heads. వారి యొక్క తలల మీద బూడిద They పోసుకున్నారు. bowed at the feet of the Lord and worshipped him for days. మరి దేవుని సముఖంలో వారు కొన్ని దినాలు మోకరించి ప్రార్థించారు. And what was interesting was they brought the cattle and other things of their community, of their kingdom, to repentance. మరి అవే కాకుండా జంతువులను కూడా వారందరూ కూడా ఆహారము లేకుండా ఉంచడము మనము They గమనిస్తున్నాం. have brought the animals and the cattle into to that fasting, and they put sackcloth upon them as well. మరి వాటి మీద కూడా గోనెపట్టలు కప్పి అవి కూడా ఉపవాసములో ఉంచినటువంటి అనుభవాలు You see చూస్తున్నాం. a nation's brokenness. ఇదిగో దేశము విరగినప్పుడు, Friend, you see the home brokenness. ఇల్లు విరగొట్టబడినప్పుడు, You see an individual breaking in the presence of the Lord in repentance. ఒక వ్యక్తి తన హృదయాన్ని విరగొట్టుకున్నటువంటి That's అనుభవాలు, when we see joy. అక్కడ ఆనందాన్ని
అద్భుతాలని That's చూడగలుగుతాం. when we see mending. మరి అక్కడ దేవుని యొక్క అద్భుతాలని చూస్తాం. That's when we see edifying. అక్కడ మనం ఎదుగుదల చూస్తాం. That's when we see the knitting of hearts. అక్కడ హృదయాలు కలవడం చూస్తాం. That's what we need in this ఈ generation. తరములో అలాంటివి సంభవించాలి. Friend, we need to be very concerned. మనమందరం కూడా బాధ్యత I వహించాలి. am very concerned about our nation. మన దేశం గురించి నేను బాధ్యత వహిస్తున్నాను. I'm very concerned about our churches. మన సంఘాల గురించి బాధ్యత నాకుంది. I'm very concerned about homes. అనేక కుటుంబాల గురించిన బాధ్యత నాకుంది. I pray that God would visit us again. దేవుడు మరలా మనల్ని దర్శించాలని నా ప్రార్థన. I pray that God would shed His grace upon us again. దేవుడు తన కృపను మరో పర్యాయం మన మీద కుమ్మరించును గాక. I pray that God will take away the plague of pandemic off from us. అదిగో ఈ యొక్క భయంకరమైనటువంటి పాండమిక్ వ్యాధిని ఈ తెగులును దేవుడు మన మీద నుంచి తొలగించును గాక. I pray that this air should be free to breathe into our lungs ఇదిగో ఈ again. గాలి అంతా కూడా స్వచ్ఛమైనదై స్వచ్ఛంగా మన గాలి పీల్చుకునే అనుభవాలకి వచ్చుదుము గాక. Something is really wrong, friend, when you see and that you can't even breathe freely anymore. ఈ దినాల్లో మనము స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేని కళ్ళలో జీవిస్తున్నాం. Something is wrong. Something's going on. ఏదో ఒక దగ్గర తప్పు జరుగుతూ ఉన్నది. And friend, may that not be you and me, friend. స్నేహితుడా, ఆ తప్పు నీవు నేను చేయకూడదు. That's the reason we should be brought in repentance and in concerning ours. మన జీవితాల గురించి పశ్చాత్తాపపు అనుభవంలోకి మనం వస్తూ బాధ్యత కలిగిన వారమై She మనం said, ఉండాలి. if I perish, I perish. నేను నశించినా నశించదను అన్నది. See what selfless she ఎంత is. స్వార్థము లేనటువంటి అనుభవాల్ని ఆమె She చూస్తున్నాం. has given a young lady. ఒక యవన స్త్రీ. It's so interesting when you find scripture using women. మనము లేఖనాల్లో స్త్రీలను గమనించినట్లయితే When there is no men left in the kingdom, then comes the role of the women. మరి దేవుని రాజ్యంలో ఏ పురుషుడు నిలబడడానికి మరి సామర్థ్యత లేనప్పుడు దేవుడు స్త్రీని లేపుతూ ఉంటాడు. What a shame that is. మరి అదెంత సిగ్గుకరమైనటువంటి అనుభవం. Friend, even in the church setting, మరి సంఘ పరిస్థితుల్లో కూడా God has commanded Paul to write that all women should be quiet. మరి సంఘంలో స్త్రీలందరూ మౌనంగా ఉండాలని దేవుడు పౌలుతో రాయించాడు. I don't encourage women to pastor. మరి స్త్రీలు మరి మరి పాస్టర్లుగా ఉండాలని నేను ఎప్పుడు కూడా బోధించను. I never entertain women doing things around the church that pertain to worship. మరి దేవునికి సంబంధించిన ఆరాధన కార్యక్రమంలో స్త్రీకి ఎలాంటి పాత్రను దేవుడు ఇవ్వలేదు. They should be quiet. They should be submissive. వారు ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి, దీనులై ఉండాలి. Like submitting to their own husbands. We as church should submit to the Lord Jesus Christ. స్త్రీ ఏ రీతిగా తమ సొంత పురుషులకు లోబడి ఉంటారో సంఘముగా మనం ప్రభుకి లోబడాలి. And friend, when it is the time for women to play a role, ఎప్పుడైతే స్త్రీ తన బాధ్యతను మరి వహించడానికి ఇష్టపడుతుందో, that's when we see that God has bringing the community and the organization to shame. మరి దేవుడు అలాంటి స్థితిలోకి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క సమూహానికి సిగ్గును దేవుడు కలగజేస్తున్నాడు. That's the reason, friend, men should gird themselves up. అందుని బట్టే పురుషులైనట్టి మనం అందరం కూడా మన నడుములను బిగించుకోవాలి. But in the places where no men dwell with responsibility, మరి ఎక్కడైతే మరి పురుషులు బాధ్యతను వహించరో, we salute all the women that work for God. దేవుని కొరకు పనిచేస్తున్న స్త్రీలకు మనము మరి సలాం చేస్తున్నాం. We commend you for your work. మరి ఆ యొక్క స్త్రీలు బలంగా పనిచేస్తున్నారు. అందుని బట్టి దేవునికి Be స్తోత్రం. used of God as Esther's. ఎస్తేరు వలె దేవుని కొరకు పని కలిగి May God జీవించండి. give you double portion then of Esther. మరి దేవుడు ఎస్తేరు కంటే రెండింతల ఆత్మ మీకు అనుగ్రహించును గాక. Oh, what a reality that we see here now as a challenge. ఇక్కడ ఒక సవాల్ని మనము చూస్తున్నాం. He said, Mordecai told to Esther, said, you cannot be quiet now. నీవు మౌనంగా ఉండడానికి వీల్లేదని మొర్దెకై చెప్పాడు. If you are quiet, నీవు ఒకవేళ మౌనంగా ఉన్నట్లయితే, in the 14th verse we find, 14వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనిను.
If you hold your peace now, ఎప్పుడు నువ్వు మౌనముగా ఉన్నట్లయితే, if you tie your hands and legs and sit quietly in a corner, ఇదిగో నీ చేతులను నీ కాళ్ళను కట్టుకొని మూల కూర్చున్నట్లయితే, friend, there's going to be somebody else going to work. ఇంకొకరు మరి దేవుని కొరకు పని చేసేవారు, Somebody else going to take away your place. మరి దేవుడు మరి ఇంకొక వ్యక్తిని నీ స్థలంలో ఉంచుతాడు. This is a true happening in the life of David and Solomon. మరి దావీదు యొక్క సొలొమోను యొక్క జీవితంలో అదే సంభవించింది ప్రియులారా. David, by his best capacity and grace of God, he served God. దావీదు మరి నమ్మకంగా దేవుని కొరకు మరి పని చేయడానికి ఇష్టపడ్డాడు. His son Solomon failed in that area. మరి సొలొమోను ఆ యొక్క పనిలో మరి సామర్థ్యంగా పని చేయలేకపోయాడు. When he failed, God divided the kingdom. ఎప్పుడైతే సొలొమోను దేవునికి విధేయుడయ్యాడో రాజ్యాన్ని రెండు భాగాలుగా చేశాడు. He gave it to a servant. ఒక దాసునికి ఇచ్చాడు. He gave more portion to the servant. మరి దాసునికి 10 మరి గోత్రాలను ఇచ్చాడు. And what a blessing it is to see. If you shut your eyes, close your mouth, sit in a corner, I tell you, God is considering other people. మరి దేవుని సముఖంలో నీవు చేతులు కట్టుకొని నోరు మూసుకొని మౌనంగా ఉన్నట్లయితే వేరే వారికి దేవుడు ఇస్తాడు. There's a whole old hymn that we sing. మరి ఒక పాత పాట ఉన్నది. They said, Lord, while thou art calling others, do not pass us by. ప్రభువా, వేరే వారిని నీవు పిలుస్తున్న కొలది నన్ను దాటి వెళ్ళిపోకు ప్రభువా అనే పాట. That should be our concern. ఈ దినము మన యొక్క మరి బాధ్యత అయి ఉండాలి. He challenged her. ఆయన సవాలు చేశాడు. She was challenged. ఆమె కూడా సవాలు చేత నింపబడింది. Now she took the challenge and went before the king. ఆ యొక్క సవాలుని తీసుకొని రాజు సముఖంలోకి వెళ్ళడానికి ఇష్టపడింది. She said, let me perish if I perish. నేను నశిస్తాను అన్నది. She opened her mouth in the inner courts where nobody should go into the king unless king calls. రాజు సముఖంలోకి ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి సముఖంలోకి ఆమె వెళ్ళి తన నోరు తెరవడానికి సిద్ధపడ్డది. Just a couple of days before, the king Ahasuerus brought a decree and shamed the previous queen. మరి ఇంతకు ముందే కొన్ని రోజుల క్రిందటనే తన పాత రాణిని ఆమెను నోరు మూయించి ఆమెను మరి బహిష్కరించిన ఆ రాజు సముఖంలోకి ఎస్తేరు ధైర్యంగా వెళ్ళింది. There's a life threat for Esther. ఎస్తేరుకు ఒక భయంకరమైన విపత్తు ఉన్నది. And she may die instantly. మరి ఆ క్షణాన మరి ఆమె చచ్చిపోవచ్చు. More so over, the king did not ask to come. మరి రాజు ఇంకా రమ్మని కూడా పిలవలేదు ఆమెని. But while in the meeting, she walks into the presence of the king. ఆమె మరి ఆయన సముఖంలోకి ధైర్యంగా వెళ్ళగలిగింది. With concern, she has moved to the action. ఆమె మరి భారముతో బాధ్యతతో ఆమె ముందుకు సాగలిగింది. With concern, she has taken drastic measures of going before the king. రాజు సముఖంలోకి వెళ్ళడానికి తగిన చర్యలన్నిటిని తీసుకున్నది. You see the anguish, you see the urgency. ఆమె జీవితంలో నుండి ఆ యొక్క భారము ఆ సవాలును మనం చూద్దాం. Friend, let me ask you, how many days are we going to suffer in this lifestyle? ఈ లోకంలో మనం ఎంత కాలము ఇలాంటి బాధలు అనుభవిస్తాం? How many more days you're going to suffer with sickening sin in your life? మన జీవితంలో కూడా పాపము చేత ఎన్నాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యపు బ్రతుకును బ్రతుకుతాం? Let me ask you, how many days you're going to go without grace and mercy and peace in your home? నీ జీవితంలో శాంతి లేక సమాధానం లేక దౌర్బల్యమైన జీవితంలో ఎన్నాళ్ళు నీవు జీవిస్తావు? Let me challenge you today. ఈ దినం నేను నీకు సవాలు విసురుతున్నాను. Young people, let me challenge you as you work, as you serve this generation, may you be productive. ఇదిగో యవన బిడ్డలారా, మీకు సవాలు ఇస్తున్నాను, మీరు ఫలవంతంగా ఫలభరితంగా ఉండాలని may you do కోరుతున్నాను. something and remain in the pages of course of history. ఈ సమాజములో ఈ తరములో మీ పేర్లు నిలకడగా నిలబడాలని నేను you remain as an establisher of God's grace in your locality. దేవుని కృపను స్థాపించే బిడ్డగా దేవుడు నిన్ను ఉంచును గాక. may God do that for us. దేవుడు అలాంటి కార్యాన్ని మన జీవితంలో చేయను గాక. may we take the challenge very seriously. ఈ దినము దేవుడు మనకి ఇచ్చిన ఈ సవాల్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. She said, if the king will not put the scepter out, the golden scepter, I will die. రాజు తన రాజదండాన్ని ఆ రీతిగా చూపించకపోతే నేను చచ్చిపోతాను. She said, and she went before the king. రాజు సముఖంలోకి వెళ్ళగలిగింది. And when she went, the king held
held the scepter. ఇక ఆయన సముఖంలోకి వెళ్ళగానే రాజు తన దండాన్ని ఆ రీతిగా చాచాడు. We saw the commitment, we saw the concern, we saw the challenge. ఆమె యొక్క మరి పట్టుదలను చూసాము, ఆమెకున్న భారాన్ని చూసాము, ఆమెకున్న సవాల్ని కూడా Number గమనించగలిగాము. 4, we see now her change. ఆమె జీవితంలో మార్పును చూద్దాం. We see the change that was brought because of her commitment. ఆమెకున్నటువంటి ఆ యొక్క మరి అప్పగించుకుని దేవునికి అప్పగించుకున్న అనుభవాలను బట్టి మార్పు కలిగింది. She changed the atmosphere. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చగలిగింది. While king was busy in his work, రాజు తన పనులలో కార్యనిర్వహణలో బిజీగా ఉన్న when కాలంలో God was busy at his own work, దేవుడు కూడా తన కార్యాల్లో బిజీగా ఉన్నప్పుడు when he considers you, will you be a smiling on his face? మరి నీవు ఆయన పనులు చేస్తున్నప్పుడు నీవు చేస్తున్న పనులను చూసి దేవుని ముఖం మీద చిరునవ్వు కలిగి నిన్ను చూసి ఆనందపడగలడా? As she walked into the presence of King Ahasuerus, అహష్వేరోషు యొక్క రాజు సముఖంలోకి ఆమె వచ్చినప్పుడు his attention immediately changed. ఆయన యొక్క మరి మనసు గమనం ఆమె మీదకి The వచ్చింది. atmosphere changed. వాతావరణం మారింది. Do you know that the scripture says in the later verses, in the later chapters, తర్వాత ఉన్నటువంటి అధ్యాయాల్లోకి మనం వచ్చినట్లయితే you can read in the 7th and 8th chapters later, we find that she has found favor in the sight of the king. 7-8 అధ్యాయాల్లో మన తర్వాత మీరు చదువుకోవచ్చు. అక్కడ రాజు యొక్క దయను సంపాదించుకోగలిగింది. What a blessing, friend, when you find favor before God. దేవుని సముఖంలో దయ సంపాదించుకోవడం ఎంత మంచిది. The name Naomi sounds very familiar to us. మరి నయోమి అనే ఆ యొక్క పేరు చాలా ఫెమిలియర్, అంటే మనకు చిర పరిచయమైనటువంటి పేరే. The name speaks of pleasant one. మరి నయోమి అంటే మరి ఎంతో ఆహ్లాదకరమైన వ్యక్తి అని అర్థం. And Ruth, we see that she's a friend, she's a pleasant one. మరి రూత్ అంటే కూడా ప్లెజెంట్ అనే అర్థం ఇస్తా ఉంది. And friend, when you find yourself ended up in the land of heathen, అన్య జనాంగ దేశంలోనే ఉంటున్నప్పుడు and when they left Jerusalem, the Bethlehem, the house of bread, మరి ఆ యొక్క యెరూషలేము అనే రొట్టెలైనటువంటి ఆ యొక్క బెత్లెహేముని the వదిలిపెట్టినప్పుడు pleasantness of them has become Mara. మరి ఆ యొక్క ఆశీర్వాదము చేదుగా మారిపోయి ఉంటున్నది. And we see the word Mara means bitter. ఆ యొక్క చేదు మారా అంటే చేదు అని అర్థమిస్తా ఉంది. And friend, what a reality in our hearts to understand when Esther went into the presence of Ahasuerus. మరి అహష్వేరోషు రాజు యొక్క సముఖంలోకి ఎస్తేర్ ఎప్పుడైతే వెళ్ళగలిగిందో Oh, his heart was become pleasant and delightful. మరి ఆయన హృదయం ఆనందదాయకంగా Let me మార్చబడింది. ask you, when was the last time you stepped in the presence of God and God saw you as a happy person? ఎప్పుడు నీవు దేవుని సముఖంలోకి నడిచి వెళ్ళావు, ఆయన నిన్ను చూసినప్పుడు ఆయన ముఖం మీద చిరునవ్వు కనబడింది. When was the last time you said, I love you, Lord, with all of my heart and all of my being? ఆ దినాన నీవు దేవా నన్ను పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమిస్తానని ఎప్పుడు చెప్పగలిగావు? Delight comes the word, delight. ఆనందము అనే పదాన్ని మనం Brings చూస్తున్నాం. joy on the face. ఓ దేవుని ముఖం మీద సంతోషం, Brings ప్రియులారా. joy in the atmosphere. ఆ వాతావరణంలోని ఆనందము. Her name Esther simply means a myrtle tree. మరి మర్టల్ ట్రీ అనే అర్థం ఇస్తా ఉంది ఎస్తేరు అనగానే. We find the scripture tell us that her name was Hadassah. ఆమె పేరు హదస్సా అనే పేరుతో ఉన్నది. And we find myrtle tree speaks there of a pleasant pure tree. మరి స్వచ్ఛమైన మరి శ్రేష్టమైన చెట్టుగా ఆమె And పరిగణించబడింది. then we also find the very word also speaks of a star. మరి అస్తారు అనే ఆ యొక్క స్టార్ ని గురించినటువంటి పదం కూడా మనం చూస్తున్నాం. And friend, Esther simply means a hidden one. మరి దాచబడినది అని అర్థం ఇస్తా ఉంది ఎస్తేరు అనే పదానికి. She is an hidden star until the day of her God's will being accomplished. ఆమె జీవితం ద్వారా దేవుని చిత్తము జరిపించబడేంత వరకు ఆమె దాచబడిన నక్షత్రం లాగానే When కనబడినది. she went into the presence of the king, she lit up. మరి ఎప్పుడైతే రాజు సముఖంలోకి వెళ్ళిందో ఆమె She ప్రకాశించగలిగింది. shined like a bright ఆ star. ఉదయ నక్షత్రం వలె May తేజరిల్లగలిగింది. that be our reality in this ఈ generation. తరంలో మనం కూడా ఆ రీతిగా తేజో నక్షత్రాల వలె తేజరిల్లుదాం. May we shine in the darkest hours. ఈ యొక్క
చీకటి కలిగిన కాలంలో మనం Look ప్రకాశవంతంగా up in the sky every night, you see many stars shining. ఆకాశంలో అనేక నక్షత్రాలు మనం చూస్తాం. Because they are so far and farther than the sun, ఆ సూర్యుని కంటే ఎంతో దూరానికి ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రాలు we see them very small. అవి చిన్నవిగా But కనబడుతున్నాయి. if you go closer to them, మరి వాటికి దగ్గరగా the వెళ్ళినట్లయితే power enlarges, ఆ యొక్క శక్తి చాలా గొప్పదిగా the కనబడుతుంది. shine enlarges. ఆ యొక్క ప్రకాశము కూడా చాలా ఎక్కువగా Oh కనబడుతుంది. friend, the shine is so effective ఆ యొక్క ప్రకాశం ఎంత ప్రభావంగా that you would ఉంటుందంటే see sun as a small star. మరి సూర్యుడు చిన్న నక్షత్రం లాగా That కనబడతాడు. should be our reality in this generation, my ఈ friend. తరంలో మన జీవితం కూడా అలాగే ఉండాలి. Oh, we saw the change. She brought the change. ఆమె మార్పును తీసుకొని రాగలిగింది. Immediately king now declared and said, let's change now the decree. ఆ యొక్క డిక్రీని ఆయన ఇచ్చిన ఆజ్ఞను మారుస్తామని అన్నాడు రాజు. And friend, right there in that very portions of scripture, 7th and 8th chapter, we find that king changes the decree. 7-8 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే రాజు తన ఆజ్ఞను మార్చినట్లుగా What a చూస్తున్నాం. blessing it is to see in his stamp and seal that from today Israelites, the Jewish, have every right to fight against the enemy. ఆ దినం మొదలుకొని తమ శత్రులైనటువంటి వారి మీదకి ఇశ్రాయేలు ప్రజలు లేచి పోరాడడానికి దేవుడు వారికి అధికారాన్ని That day ఇచ్చాడు. onwards they had a peace and the new law was written to them. మరి వారి జీవితాల్లో ఒక కొత్త ఆజ్ఞ జారీ చేయబడి Is that not ఉన్నది. true? While we were in death and trespasses and sin, God wrote a new law for us. మనం కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా దేవుడు మనల్ని నీతిమంతులుగా ఒక ఆజ్ఞను జారీ The చేశాడు. law cannot be changed. ధర్మశాస్త్రం మార్చబడలేదు. Friend, nobody can keep the law. ధర్మశాస్త్రం ఎవరు చేయజాలరు. Only Christ fulfilled the law. క్రీస్తు మాత్రమే సంపూర్తి చేయగలడు. But friend, for us there's a new record, new covenant that was made for us. నీ కొరకు నా కొరకు ఒక నూతన నిబంధనను దేవుడు He said, సిద్ధపరిచాడు. come ye the ends of the earth. ఓ సమస్త జనులారా రండి నా దగ్గరికి అని He said, I అన్నాడు. will give you peace. నేను మీకు సమాధానాన్ని I'll give you ఇస్తాను. grace. నేను మీకు కృపనిస్తాను. For lo, I'll be with you to the ends of the age. ఇదిగో ఈ యొక్క సమాప్తి వరకు సదాకాలం మీతో We now ఉంటాను. move from the change to the celebration. ఇది మార్పు నుంచి గొప్ప ఆనందంలోకి ఆమె వెళ్ళగలిగింది. In the 8th chapter we find that God has blessed the people of Israel to live longer. మరి 8వ అధ్యాయంలోకి వచ్చినట్టు ఇశ్రాయేలు ప్రజలు చాలా కాలం జీవించడానికి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. The king has changed the decree. మరి రాజు ఆజ్ఞను మార్చాడు. King has put that evil one, the Haman, to death. మరి హామానును మరి మరణానికి అప్పగించాడు. And friend, we see the story goes on that king invited from different parts of the world the noblemen and the kings. మరి అనేక రాజ్యాల్లోంచి రాజు గనులైనటువంటి వారందరినీ తన రాజ్యంలోకి పిలిచాడు. And we find in the scripture it says that there are some from India. భారతదేశం నుంచి కూడా కొంతమంది వచ్చారు. And we see from Ethiopia. ఇథియోపియా నుంచి వచ్చారు. And we find that all the nations gather here to celebrate the victorious life of the people of Israel. ఇశ్రాయేలు ప్రజల యొక్క విజయవంతపు అనుభవాలను రుచి చూడడానికి ఆయా దేశాల నుంచి అనేకులు There will రాగలిగారు. be a day, friend, in our lives when God will sit us on the table. ఒక రోజు రాబోతుంది పిల్లారా, నిన్ను నన్ను మనందరిని కూడా తన సింహాసనం మీద తన బల్ల మీద We will కూర్చోబెడతాడు. sit at the king's feast. ఆ రాజు యొక్క మరి ఆ యొక్క ఆనందకరమైన భోజన బల్ల మీద We కూర్చుంటాం. see the supper of the lamb. ఓ ఆ గొర్రె పిల్ల పెళ్లి వివాహంలో ఉంటాం మనం. And we see that the God of glory would establish and see the covenant to be fruitful and effective that day. ఆ దినము దేవుడు సంకల్పించిన నిబంధన సంపూర్తి అవుతుంది. That's when we come in union and be united with the Lord Jesus, our King, our bridegroom, for all eternity. మన పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో మనకు సంబంధం కలుగుతుంది. Oh, there is celebration yet to be fulfilled in our lives. మన జీవితంలో ఆ గొప్ప పండుగ జరగడానికి సంసిద్ధంగా ఉంటుంది. If there is no commitment, మరి ఆ యొక్క బాధ్యత మరి లేకపోతే there won't be a concern. మరి ఎలాంటి బాధ్యత మనకు ఉండదు. If there's no concern, బాధ్యత that లేకపోయినట్లయితే shows us there's no challenge. సవాలు లేనట్లే. And friend, if there is a challenge, మరి సవాలు ఉన్నట్లయితే there surely be a change. తప్పకుండా మార్పు వస్తుంది. And friend, if you don't find any other change, ఎలాంటి మార్పు నీ జీవితంలో కనబడనట్లయితే friend, you for sure know that you will not be celebrating. నీవు పండుగ చేసుకోలేవు.
Why can't you be the change? ఈ దినం నీవెందుకు మార్పు తీసుకురాకూడదు? Why can't you be the commitment person? నీవే ఆ యొక్క బాధ్యత తీసుకున్న వ్యక్తిగా ఎందుకు A lot ఉండకూడదు? of people say that marriage is a contract. మరి వివాహం ఒక బంధం లాంటిది అంటారు. Marriage is not a contract. కాంట్రాక్ట్ కాదు ప్రియులారా. Contract is between two people. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. Contract can always be broken. మరి కాంట్రాక్ట్స్ ఎప్పుడు కూడా But విరిగిపోతుంటాయి. a covenant is more powerful and effective than a contract. నిబంధన చాలా శక్తివంతమైంది. Covenant is made between three people. మరి కవెనెంట్ అనేది ముగ్గురు చేత And చేయబడుతుంది. this is between a man, a woman, and in union as husband and wife, and also before God. మరి ఆ యొక్క పురుషుడు స్త్రీ దేవునితో పాటు ఆ నిబంధన జరుగుతుంది. Friend, is there a covenant that is written for you? నీ కొరకు ఒక నిబంధన దేవుడు రాసి ఉన్నాడనే విషయం నీ మర్చిపోయావా? There is a fountain flowing from the veins of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్త నాళల్లో నుంచి నీ కొరకు ఒక మరి నది ప్రవహిస్తుంది. From Emmanuel veins, the flood of the blood flows for you that is sufficient. ఇమ్మానుయేలు రక్తం అనే ఊట నీ కొరకు కార్చబడ్డది. And sinners plunged beneath that flood lose all their guilty stains. మరి ఇమ్మానుయేలు రక్తము క్రింద ప్రతి పాపి యొక్క పాపము కడగబడుతుంది. Friend, may we be that very thief that rejoiced to sing that day on the cross. ఆ కల్వరి సిలువలో దొంగ ఆనందపడినట్లుగా మనం కూడా ఆనందపడదాం. May we be committed in the last hours of our life. మన జీవితంలోని చిట్ట చివరి గడియల్లో మన జీవితాల్ని దేవునికి సమర్పించుకుందాం. The reality of Esther is still remembered and preached and read till today. ఈ దినము కూడా ఎస్తేరు జీవితము గురించి చదవబడుతుంది, ఆమెను గురించి ప్రకటించబడుతుంది. Though the name of God is not mentioned one time, ఒక్కసారి కూడా దేవుడనే పదము ఈ అధ్యాయంలో but లేకపోయినప్పటికీ yet God worked in the shadows. దేవుడు మరి కార్యాన్ని చేస్తూ The వచ్చాడు. book ends with the feast of Purim. మరి ప్యూర అనే ఒక పండుగతో ముగించి వేయబడ్డది. May we end today with a celebrating attitude. మనం ఈ దినము పండుగ వాతావరణంతో మనం ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. May we say, Lord, make us committed. దేవా మమ్మల్ని కూడా మరి నీకు సమర్పించుకునే వారిగా సిద్ధపరచు అని Let అడుగుదామా? me close with this. We are here for such a time as this. మనం ఈ తరము కొరకే దేవుడు నిన్ను నన్ను ఉంచి ఉంటున్నాడు. Friend, I'm so excited to be born in this ఈ generation. తరములో జన్మించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో My ఆనందపడుతున్నాను. blood, my drilling flows and pumps so swift. I'm so excited to be born in this generation. నా రక్తం నా యొక్క శరీరంలో రక్తము పొంగుతున్నది. ఈ తరంలో దేవుడు నన్ను పుట్టించినాడు. And friend, I'm grateful that God would choose you to be born in this generation. మరి ఈ తరం కొరకు నిన్ను కూడా దేవుడు సిద్ధపరిచాడు. నీవు కూడా పని చేయాలి. If you can't stand alongside with the gospel people, మరి శుభవర్తమానాన్ని అందించే వారితో నీవు కూడా లేకపోయినట్లయితే friend, you are in a wrong place. నీవు సరైన స్థలంలో లేవు. You will not be remembered in the later history. తర్వాత చరిత్రలో నీవు జ్ఞాపకంలోకి రావు. Esther made an impact for generations to come. ఎస్తేరు తరాలకు ఒక జ్ఞాపక సూచనగా మిగిలిపోయింది. If a young lady can do that, ఒక యవనస్తురాలు చేయగలిగినట్లయితే friend, you can do it. నీవు కూడా చేయగలవు. Father, we love you today. We bless you. తండ్రి నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. We thank you for the word. నీ వాక్యానికే వందనాలు. Thank you for the challenge. ప్రభా నీవు ఇచ్చిన సవాళ్ళకే May వందనాలు. we take the word of God and be now committed. ప్రభా మేము ఈ యొక్క వాక్యాన్ని విని మేము మరి బాధ్యతతో ముందుకు సాగడానికి So that we may be concerned about our nation and our homes. ప్రభా మా యొక్క దేశం గురించి మా కుటుంబాల గురించి బాధ్యత వహించే వారిగా And సిద్ధపరచండి. most importantly, be concerned about our own soul. మా యొక్క వ్యక్తిగత ఆత్మల కొరకు మేము బాధ్యత వహించే వారంగా ఉండండి. So that we may bring change. ప్రభా మార్పు తీసుకొచ్చే వారిగా But సిద్ధపరచండి. until then, Lord, we come to celebrate to thee. అంతవరకు ప్రభా మమ్మల్ని పండుగ వాతావరణంలో మీరు నిలబెట్టినందుకు వందనాలు. So we come again to you in reunion to celebrate once again. ప్రభా ఈ పునరుద్ధాన దినాన్ని మేమందరం ఈ రీతిగా మరి నీ సన్నిధానంలో మేము ఆనందభరితంలో అవడానికి కృప ఇచ్చావు. We pray for the sinner that is close to hell today. ప్రభా పాపులైన వారు నరకానికి వెళ్ళిపోతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Would you have mercy and be gracious to them? ప్రభా వారి మీద నీ కనికరాన్ని నీ కృపను వారి మీద కూడా చూపించవా. May they see the changing life that is wrought by the Calvary's cross. కల్వరి సిలువలోని మరి నాయన హస్తము వారిని నీ చెంతకు తీసుకుని వచ్చి కృప దయచేయవా. For it's in Jesus' precious name. యేసు ఘనమైన నామమున Amen. ఆమేన్.
మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది. విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. గొప్ప ఉజ్జీవమును ఆత్మకు మరింపును. గొప్ప ఉజ్జీవమును ఆత్మకు మరింపును. మన తరమునందే ఈ కాలమందే, మన తరమునందే ఈ కాలమందే జరిగించుమని దేవుని అడిగేదం. జరిగించుమని దేవుని అడిగేదం. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. అపవాది కార్యములు బంధించి జయముందగా. అపవాది కార్యములు బంధించి జయముందగా. ప్రేమాైక్యతతో దేవుని సైన్యముగా, ప్రేమాైక్యతతో దేవుని సైన్యముగా పోరాటం చేయుటకు కదిలేదం. పోరాటం చేయుటకు కదిలేదం. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది. విజ్ఞాపనము చేసే బాధ్యత మనకున్నది. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. ప్రార్థించేదం ప్రార్థించేదం భారముతో ప్రార్థించేదం. మొరపెట్టు సమయమిది, విలపించు తరుణమిది. ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుందాం. తలలు వంచినట్లయితే ఆయన సన్నిధానంలో ఆశీర్వాదాన్ని అందుకుంటూ ముందుకు సాగుదాం. తుట్టులెక్క మిమ్మను కాపాడగలిగిన తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యము తనను ప్రేమించు వారందరికీ
సదాకాలము తోడే వర్ధిల్లును గాక. ఆమెన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాయి మీరా కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము